మహారాష్ట్ర కోల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య పాదములు అనంతరంలోని శివకోటి శ్రీపీఠం ఆలయానికి తీసుకువస్తున్నట్లు ఆలయ కార్యదర్శి అమర్నాథ శాస్త్రి తెలిపారు. ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ మీదుగా శివకోటి ఆలయం వరకు దివ్య పాదములతో ప్రదర్శన యాత్ర చేపడుతున్నారు. కరువు ప్రాంతం అనంతపురం జిల్లా అమ్మవారి దివ్య పాదముల రాకతో సస్యశ్యామలమై జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అంటున్న అమర్నాథ్ శాస్త్రితో మా అనంతపురం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నగరంలో ఒక బృహత్తర కార్యక్రమం జరగబోతోంది. అయితే ఆ బృహత్తర కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి శివకోటి ప్రధాన అర్చకులు అమర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ నెల 21వ తేదీ ఏ కార్యక్రమాన్ని చేపడుతున్నారు, ఎందుకు చేపడుతున్నారని. చెప్పండి స్వామి, అసలు ఈ నెల 21వ తేదీ ఏం కార్యక్రమం జరగబోతుంది అనంతపురం నగరంలో? అనంతపురం చరిత్రలోనే ఒక మరుపురాని ఘట్టం రేపు అనగా ఫిబ్రవరి 21, 2026 శనివారం సాయంత్రం 5 గంటలకు జరగబోతా ఉంది. అదేమంటే మహారాష్ట్రలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి నిజ దివ్య పాదుకలు మన అనంతపురంకు రానున్నాయి. స్థిరవాసానికి అంటే వచ్చి పాదుకలు పోవడం కాదు, ఇక్కడే స్థిరంగా ఉండబోవడానికి మన అనంతపురంకు రానున్నాయి. అనంతపురంలో శివకోటి మహాలక్ష్మి శ్రీపీఠంలో రేపు వచ్చి చేరుకోనున్నాయి. ఈ శుభ సందర్భంలో కొల్హాపూర్ నుంచి అమ్మవారి పాదుకలు ఇంచుమించు 3-3:30 ప్రాంతంలో మన అనంతపురం చేరుకుంటాయి. చేరుకున్న తర్వాత ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి మనకు శోభాయాత్రగా టవర్ క్లాక్ కూడలి నుండి సప్తగిరి సర్కిల్, బసవన్న గుడి, పవర్ ఆఫీసు మీదుగా మన శివకోటి శ్రీపీఠానికి ఇంచుమించు 8 గంటలకు చేరుకుంటాయి. అయితే ఈ పాదుకలు విశిష్టత ఏమంటే అమ్మవారి మహాలక్ష్మి గురించి ప్రత్యేకించి మనందరికీ చెప్పక్కర్లేదు. ఎక్కడైతే మహాలక్ష్మి అమ్మవారు ఉంటారో అక్కడ సుభిక్షంగా ఉంటుందని మనం ఎంతో చరిత్ర చదువుకున్నాం, చూసుకున్నాం. మన అనంతపురం జిల్లా ఒకప్పుడు క్షామదేశంగా ఉండేది, ఎడారి ప్రాంతం అవుతుందేమో అని చాలా మంది అంటుండేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఎన్నో మార్పులు జరిగినాయి. ప్రత్యేకించి ఈ సమయంలో అంటే మనం ఖచ్చితంగా ఎటువంటి అతిశయోక్తి లేకుండా చెప్పదగిన ఒక మాట అయితే ఉంది. రేపటి నుంచి అంటే ఇప్పటి వరకు మన అనంతపురం జిల్లాలో జరిగినటువంటి మార్పు ఒకటైతే, రేపటి నుంచి అమ్మవారి పాదుకలు వచ్చిన తర్వాత అమ్మవారి కృపతో, అమ్మవారి దయతో, ఆ మహిమాన్వితమైనటువంటి పాదుకల దయతో మన అనంతపురంలో జరగబోయే ఉన్నతమైనటువంటి మార్పు అంటే మౌలిక సదుపాయాలు కానీ, లేకపోతే మన అనంతపురంలో జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు కానీ, క్షేమానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు జరిగి మన అనంతపురం ఎంతో డెవలప్ అవుతుందన్న విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన రాష్ట్రము, రాయలసీమ, ప్రత్యేకించి మన అనంతపురం ఒక 3 సంవత్సరాల్లో మనమే రేపటి నుంచి చూసుకున్న ఒక 3 సంవత్సరాల్లో విశేషమైనటువంటి మార్పును మనం చూడబోతున్నాం. మనమందరం కూడా ఈ యొక్క చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిభూతులు కాబోతున్నాం. ఇప్పుడు కొల్లాపూర్లో ఉన్నటువంటి అంటే అమ్మవారి పాదుకలు ఇక్కడే పెడుతున్నాం అంటున్నారు. మామూలుగా అయితే ఆ పాదుకలను దర్శించుకోవాలంటే కొల్లాపూర్కి వెళ్ళాలి భక్తులను. అంటే ఇవి పర్మనెంట్ గా ఉంటాయంటున్నారు. మరి మీరు వాళ్ళని ఎలా ఒప్పించారు, ఎందుకు ఎలా ఉండబోతుంది? దీనికి చిన్న చరిత్ర కథ ఉంది. కొల్హాపూర్ అమ్మవారి ఈ నిజ పాదుకలు కొన్ని సంవత్సరాల ముందు అంటే ఒక 120 సంవత్సరాల ముందు పేష్వా అంటారు. అంటే కొల్హాపూర్ ఋత్విజుల్లో అంటే కుటుంబాలలో ఒకటైనటువంటి పేష్వా కుటుంబం వారు చెందిన కుటుంబంలో ఈ అమ్మవారి నిజ పాదుకల అచ్చు ఉండడం జరిగింది. ఆ నిజ పాదుకల అచ్చు గురువు గారికి చెందాలా అనే ఒక సంకల్పంతో, అంటే ఆ పేష్వాకు మనసుకు అనిపించి గురువు గారిని చూసి గురువు గారికి ఈ పాదుకలు చేరాలని ఒక సంకల్పంతో ఆ అచ్చును వారు ఇవ్వడం, ఆ అచ్చుతోనే మనం ఇప్పుడు ఆ పాదుకలు తయారు చేయించడం. అంటే మోసు పోసిన తర్వాత ఆ అచ్చు కరిగిపోతుంది, నిజ పాదుకలు మనకు వచ్చినాయి. అట్లా మన ఊరికి ఈ పాదుకలు ప్రాప్తం రావడం జరిగింది పేష్వా కుటుంబం నుంచి. వారు సాంగ్లీ, సతారా జిల్లాలో ఉన్నటువంటి పేష్వా కుటుంబంలో ఈ పాదుకలు ఉన్నాయి. ఆ పాదుకలను అమ్మవారి దగ్గర తాకిచ్చి నమస్కారం చేయించుకొని ఆ నిజ పాదుకలే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సాక్షాత్ అమ్మవారి పాదుకల అచ్చులో మనకు మోసపోయించి అమ్మవారి పాదుకలు మన గుడికి చేరుకుంటా ఉన్నాం. ఇంకా శివకోటి శ్రీ మహాలక్ష్మి శ్రీపీఠంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండడానికి ఆ పాదుకలు మనకు వస్తూ ఉన్నాయి. అంటే దీని వెనకల కఠోరమైనటువంటి ఒక తపస్సు, అంటే ఆలయ వ్యవస్థాపకులు, శివకోటి శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 అప్పాస్వామి వారు గత 40 సంవత్సరాలుగా నిస్వార్థంగా వారు చేస్తున్నటువంటి అనుష్ఠానం అయితేనేమి, దేశం సుభిక్షంగా ఉండాలా, ప్రజలు సుభిక్షంగా ఉండాలా. ఈ మధ్య కాలంలో 2 నెలల క్రితం వారు చేసినటువంటి
ఈ ఒక విశేషమైనటువంటి సహస్ర శంఖాభిషేకం, లక్ష బిల్వార్చన, ఇవన్నీ కూడా వారు చేసిన ప్రతి జప ఫలితాన్ని కూడా దేశానికే ధారపడడం వారు జరుగుతోంది. వారి నిస్వార్థ సేవకు వారు సంకల్పించుకున్నటువంటి అనంతపురం వాస్తవ్యుల అభివృద్ధి కావాలని వారి సంకల్పానికి అమ్మవారి దయతో అమ్మవారి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది అనేది మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. ఇది ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు ప్రాంతంలో ఈ క్షామ పరిస్థితిని పారద్రోలడానికి అమ్మవారి పాదుకలు అనంతపురం నగరానికి తెప్పించడం జరుగుతుంది. అయితే ఈ అమ్మవారి కేవలం కొల్లాపురి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లోనే దర్శన భాగ్యం లభించే అమ్మవారి పాదుకలు ఇప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే శ్రీపీఠంలోని శివక్షేత్రంలో శివకామేశ్వరి దేవాలయంలోనే, ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రంలోనే పర్మనెంట్ గా ఇక్కడే ఉంచుతాము. భక్తులు ఆ పాదుకలను దర్శించుకొని దర్శన భాగ్యం కలిగించాలని, అలాగే అనంతపురం జిల్లాలో కరువు నివారణ అన్ని మౌలిక సదుపాయాలన్నీ సమృద్ధిగా అనంతపురం జిల్లాకు చేకూరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు అమర్ అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, YK TV. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel